దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అపచారాలకు చోటు ఉండకూడదని దేవాదాయ శాఖపై చేపట్టిన సమీక్షలో సీఎం చంద్రబాబు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా రాష్ట్రంలోని 50,000 రూపాయలకు పైన వార్షిక ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకుల కనీస వేతనం 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,683 మంది అర్చకులు లబ్ధి పొందనున్నారు. అలాగే వేద విద్య చదివి నిరుద్యోగులుగా ఉన్న వారికి 3,000 రూపాయల గౌరవ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. దీపధూప నైవేద్య పథకంలో భాగంగా 50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న 5,470 ఆలయాలకు ఇప్పుడిస్తున్న 5,000 రూపాయల సాయాన్ని 10,000 రూపాయలకు పెంచారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వెలసిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును దేవాదాయ శాఖ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఆక్రమణలో ఉన్న దేవాదాయ భూములు పరిరక్షించాలని, ఆలయాల్లో పనిచేసే నాయా బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 రూపాయలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా బలవంతపు మత మార్పిడులు ఆగాలని ఈ సందర్భంగా తెలియజేశారు.